మేము ట్రిప్ కి వెళ్తున్నాం. హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ట్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఫుల్ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఎందుకంటే మేము ట్రిప్ కి వెళ్తున్నాం. అందుకే నా ముఖం అంతా కలకలలాడుతుంది అనమాట. ట్రిప్ అంటే ఎవరికి హ్యాపీ ఉండదు చెప్పండి. ఫుల్ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ గా ఉన్నాము. ఆ వీడియోస్ అన్ని మీకు ఎప్పుడెప్పుడు షేర్ చేయాలా, నేను ఎప్పుడెప్పుడు అవన్నీ ఎక్స్ప్లోర్ చేయాలా అని ఫుల్ ఎక్సైటెడ్ గా అయితే ఉన్నాను. కొద్దిసేపు నా ఎక్సైట్మెంట్ పక్కన పెట్టేసి అసలు మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఎన్ని డేస్ వెళ్తున్నాం, ఎవరెవరం వెళ్తున్నాం, ఎలా వెళ్తున్నాం అన్ని ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను ఇలా వీడియోస్ పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే అసలు మేము ఏమేం ప్లేసెస్ కి వెళ్తున్నాం అంటే మురుదేశ్వర్, గోకర్ణ, గోవా 3 ప్లేస్లకి వెళ్తున్నాం అనమాట. టోటల్ 7 days ట్రిప్ అనమాట. 1 week ట్రిప్ ఫుల్ ఎంజాయ్ చేయబోతున్నాం అనమాట. మరి ఎవరెవరు వెళ్తున్నాం అంటే నేను, చుట్కీ, బావ ముగ్గురమే వెళ్తున్నాం. ఫ్యామిలీ అందరినీ కూడా వస్తారా అని అడిగాం, కానీ అందరికి మనం వెళ్దాం అనుకున్నప్పుడు వీలు కావాలి కదా, సో వీలు కాలేదు. సో మేము ముగ్గురమే అయితే వెళ్తున్నాము. ఇంకా ఎలా వెళ్తున్నాం అంటే ఫ్లైట్ లోనా ట్రైన్ లోనా అని అనుకున్నప్పుడు ఫ్లైట్ అనేది ఇంకోసారి ఇంకో ట్రిప్ కి ట్రై చేయొచ్చు, కానీ ఈసారి బడ్జెట్ లో వెళ్దామని చెప్పేసి ట్రైన్ లో అయితే వెళ్తున్నాము. మరి ఎంత బడ్జెట్ లో వెళ్తున్నామని అంటే అరౌండ్ 15,000 లోపు అన్ని చూసి రావాలని అనుకుంటున్నాము. ఇక మనం అనుకున్నంతనే ఉండదు కదా ట్రిప్ అంటే, ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు. ఎక్కువైందా తక్కువైందా అని కమింగ్ వీడియోస్ లో మీరే ఆ బ్లాగ్స్ లో చూస్తారు కదా, ఎక్కువైందా తక్కువైందని అన్ని డీటెయిల్ గా బ్లాగ్స్ లో అయితే షేర్ చేస్తాను. అది ఫ్యూచర్ వీడియోస్ లో అయితే ఎక్కువైందా బడ్జెట్ లో అయిందా అనేది తెలుస్తుంది. మేమైతే 15,000 15,000 లోపు అయిపోవాలి అని అనుకున్నాం అనమాట. అన్నట్టు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఆల్రెడీ ట్రైన్ టికెట్స్ అనేది బుక్ అయిపోయాయి. December 7th అనేది మేము స్టార్ట్ అవుతున్నాము. మళ్ళీ December 13th కి అయితే హైదరాబాద్ కి అయితే వచ్చేస్తాం అనమాట. మరి ఎందుకు డిసెంబర్ మంత్ నే సెలెక్ట్ చేసుకున్నారు, ఈ మంత్ స్పెషల్ ఏంటి అని అంటే చాలా మందికి మా ఫ్యామిలీలో అయితే తెలుసు. ఈ మంత్ 21st అయితే మా వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. ఈ ఇయర్ 6th వెడ్డింగ్ యానివర్సరీ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మరి అప్పుడే 21st వరకు వెళ్ళొచ్చు కదా అని అంటే ఇక డ్యూటీ అన్ని సెట్ కావాలి కదా అదే డేట్ కంటే, సో అట్లా సెట్ కాలేదని చెప్పేసి మేమైతే ముందే వెళ్తున్నాము. సో మా వెడ్డింగ్ యానివర్సరీ స్పెషల్ గా అయితే మేమైతే గోవా ట్రిప్ వెళ్తున్నాము. 6th వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. ఇవి అనమాట మా ట్రిప్ విశేషాలు. గోకర్ణ, మృదురేశ్వర్, గోవాకి అయితే వెళ్తున్నాము. 7 days ట్రిప్ జర్నీతో కలిపి. ఇంకా మేము ముగ్గురమే అయితే వెళ్తున్నాము. బడ్జెట్ 15,000 అనుకుంటున్నాము. షార్ట్ అండ్ స్వీట్ గా ఇలా చెప్పాను అనమాట. ఇంకా ఎలా అయింది మా ట్రిప్, మంచిగా ఎంజాయ్ చేసినామా లేదా, లేకపోతే మన వెదర్ ఏమన్నా అటు ఇటు అయిందా, మంచి ప్లేసెస్, బ్యూటిఫుల్ లొకేషన్స్, ఏ బడ్జెట్ లో ఏది ఉంది, ఫుడ్ ఎలా ఉంది, మేము ఏ హోటల్లో ఉంటున్నాం అన్ని కమింగ్ వీడియోస్ లో డీటెయిల్ గా అయితే షేర్ చేస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు కమెంట్ చేయట్లేదు అనమాట. కమెంట్ చేసి లైక్ చేయండి ప్లీజ్. ఇంకా ట్రిప్ వీడియోస్ కోసం అయితే వెయిట్ చేయండి. 100కి 100% ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంచడానికి, రాగా ఉంచడానికి అయితే ట్రై చేస్తాను. నెక్స్ట్ ట్రిప్ వీడియోస్ వస్తాయి, కానీ అప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అంతే ఈ వీడియో. బాయ్.